హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు సినిమా రిలీజ్ అయింది కదా. సో ఆ సినిమా ఎంత వసూలు చేసిందో మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక తమ్ముడు సినిమా ఎంత వసూలు చేసింది అంటే, తమ్ముడు సినిమా నిన్న రిలీజ్ అయితే అయిందనమాట. సో నిన్నొక్క రోజే 7 కోట్ల వరకు వసూలు చేసింది. సో నిజంగా గుడ్ అనమాట. అండ్ ఇలా కూడా మంచి కలెక్షన్స్ అయితే వస్తున్నాయన్నమాట. అండ్ నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి క్రేజ్కి ఇది సరిపోదేమో అని అనిపించింది అనమాట. అంటే ఇంకా రావాల్సిందేమో, ఇంకా కొంచెం ఎక్కువ వసూలు చేసుంటే బాగుండేదేమో అని అయితే అనిపించింది అనమాట. సో అది ఇక తమ్ముడు సినిమా నేను కూడా చూశాను, నిన్న చూడటం జరిగింది. అండ్ అసలు మామూలుగా లేదయ్యా. అసలు నిన్నైతే ఒక పండగ వాతావరణాన్ని అయితే చూశాను నేను. పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ చాలా ఎక్కువ మంది ఉంటారని తెలుసు, కానీ వాళ్ళ సెలబ్రేషన్స్ కూడా అసలు పీక్స్ అంతే. అసలు మామూలుగా లేవు సెలబ్రేషన్స్ మాత్రం. నేను వెళ్ళిన థియేటర్లో మాత్రం అస్సలు ఒక సాంగ్ వచ్చే టైంలో అనమాట, బ్యాండ్ తీసుకొచ్చారా లోపలికి, థియేటర్ లోపలికి. అస్సలు ఇక సినిమా ఎండింగ్ వరకు కొడతనే ఉన్నారనమాట. అసలు ఎవ్వరు కూర్చోలేదు. అండ్ వాళ్ళు వాయిస్తూనే ఉన్నారు, ఫ్యాన్స్ ఎగురుతూనే ఉన్నారనమాట. సో నిజంగా అసలు మామూలుగా లేదు అసలు. అండ్ ఇలాంటి సెలబ్రేషన్ మాత్రం నేను ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదన్నమాట. సో అంత హ్యూజ్ సెలబ్రేషన్స్ అయితే నిన్న జరిగాయి అన్నమాట. ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ గారి బర్త్డే మనందరికీ తెలుసు కదా. అసలు మామూలుగా లేదు. అసలు ఫ్యాన్ బేస్ అది ఎలాంటి ఫ్యాన్ బేస్ అంటే కల్ట్ ఫ్యాన్ బేస్ అనమాట. నిజంగా ఫ్యాన్స్ మాత్రం అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు. ఒక్కొక్కళ్ళు ఇక సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలామంది కూర్చోలేదు అసలు సీట్లలో. సో థియేటర్ ముందు సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, సాంగ్స్ వచ్చినప్పుడు ఏదైనా కొన్ని సీన్స్, పర్ఫెక్ట్ సీన్స్ ఉంటాయి కదా. సో ఆ సీన్స్ వచ్చినప్పుడు గట్టిగా అరుస్తున్నారు. అసలు డ్యాన్సులు మామూలుగా వేయలేదు. అండ్ కొంతమంది అయితే అసలు కూర్చోవట్లేదు, నుంచోనే చూస్తున్నారు కొంతమంది. సినిమా అసలు మామూలుగా లేదనమాట. అసలు ఆ రిలీజ్ మాత్రం నిజంగా నేనైతే మర్చిపోను ఈ సినిమా రిలీజ్ని మాత్రం. ఎందుకంటే చాలా పెద్ద సెలబ్రేషన్స్ జరిగాయి అన్నమాట. అసలు నేనైతే అనుకోలేదు నిజంగా. అసలు పవర్ స్టార్ గారు సినిమాల విషయంలో కానీ, డైలాగ్స్ చెప్పే విధానంలో కానీ ట్రెండ్ సెట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారే కాదు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా ట్రెండ్ సెట్ చేశారనమాట. ఎందుకంటే ఎవరైనా థియేటర్ బయట బ్యాండ్ కొడతారు, డ్యాన్సులు వేస్తారు, అదోకే. కానీ థియేటర్ లోపలికి బ్యాండ్ తెచ్చి మరి వాయించారు, డ్యాన్సులు వేశారు చూడండి, అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. అసలు నేను మాత్రం నిన్న కని విని ఎరుగని సెలబ్రేషన్స్ అయితే చూశాను అనమాట. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం అయినా కూడా సినిమాలు తీయడం ఆపట్లేదు చూడండి. దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. తను సినిమాలు తీసేది ఫ్యాన్స్ కోసమే, అది తెలుస్తుందన్నమాట. అండ్ ఓజీ రాబోతుంది. ఇక ఓజీ వస్తే మాత్రం విధ్వంసమే, ఇక మామూలుగా ఉండదు. ఆ సెలబ్రేషన్స్ మాత్రం పీక్స్ అంతే అసలు. అండ్ ఇంకోటి చెప్పటం మర్చిపోయాను, నిన్న అసలు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశారనమాట నేను వెళ్ళిన థియేటర్ దగ్గర. అదేంటంటే, సినిమా ఇంటర్వెల్ మధ్యలో ఓ జాస్ గంభీరా సాంగ్ అయితే వేశారు. అండ్ సువ్వి సువ్వి సువ్వాల ఆ సాంగ్ వేశారు. అండ్ ట్రైలర్ కాదు, టీజర్ వేశారు. అసలు ఇక ఫ్యాన్స్ అయితే మామూలుగా సెలబ్రేట్ చేసుకోలేదు అసలు. ఆ మూడిటికే ఇదైపోయారంటే, సినిమా అయిపోయాక మళ్ళీ ఒక సపరేట్ వీడియోని అయితే వదిలారనమాట. ఇక ఆ వీడియో చూశాక థియేటర్లో మాత్రం మామూలుగా అరవలేదు అసలు. ఎలాగంటే ఇక రీసౌండ్ వచ్చిందనమాట. అసలు
అలాంటి సెలబ్రేషన్స్ నేను నిజంగా చూడలేదు. అండ్ చాలా గ్రేట్ అనిపిచ్చింది. పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ అనిపిచ్చింది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ గూడా ఇంకా గ్రేట్ అనిపిచ్చింది. ఎందుకంటే అలాంటి సెలబ్రేషన్స్ మాత్రం నేనైతే చూడలేదనమాట. ఇకపై ఎవరైనా అలా చేస్తారేమో చూడాలి. అంటే వేరే హీరో ఫ్యాన్స్ ఎవరైనా అలాంటి సెలబ్రేషన్స్ ఏమన్నా చేస్తారేమో అని నేనైతే వెయిట్ జేస్తున్నాననమాట. నాకు దెలిసి 'ప్రభాస్' ఫ్యాన్స్ ఏమన్నా చేస్తారేమో అంతకు మించి సెలబ్రేషన్స్ అనైతే అనిపిస్తుందనమాట. ఎందుకంటే 'బాహుబలి' రీ రిలీజ్ అవ్వబోతుంది గదా!